అందరికీ నమస్కారం అండి. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా! ఎర్లీ మార్నింగే లేచి ఇలాగా నైవేద్యానికి రెడీ అవుతున్నాను. ముందుగా కుక్కర్‌లో దద్దోజనం కోసం, పులిహోర కోసం రైస్ పెట్టేసుకున్నాను. ఇంకో పక్క కొమ్ము శనగలు ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకో పక్క పులిహోర కోసం చింతపండు పులుపుని రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేట్లో కొంచెం రైస్ తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న చింతపండును వేసి బాగా కలిపి, తర్వాత మిర్చి ఒక 3, కరివేపాకు వేసి ఉంచాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పల్లీలు వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం శనగపప్పు, పోపులు, కొంచెం అల్లం, మిర్చి, కరివేపాకు, ఎండుమిరపకాయ, లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకొని ఉంచుకున్న రైస్లో వేసుకోవాలి. రైస్లో వేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న కొమ్ము శనగల్ని పోపెట్టుకుందాం. ఫస్ట్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని మిర్చి ఒకటి, సాల్ట్, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొమ్ము శనగలను వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడమే. అంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కొమ్ము శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, దాంతోనే ఇప్పుడు దద్దోజనం చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్, పోపులు, మిర్చి, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని సాల్ట్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం కూడా రెడీ. ఈజీగా సింపుల్గా అయిపోయాయి. చూసారా? ఇప్పుడు పాయసం చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్లోని హాఫ్ లీటర్ పాలు వేసి బాగా మరిగించాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి. తర్వాత రోస్టెడ్ సేమియాలో కొంచెం షుగర్ పౌడర్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకొని ఉంచితే తర్వాత పాలలో వేసేయచ్చు. త్వరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగా బాయిల్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాయసం కూడా రెడీ అయిపోయింది. వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.